Hello friends, a very good afternoon everyone. Sir, before I start the class, can you please confirm me whether it is audible or not? ఇక్కడైతే మనకు అడుగులే. Okay, fine. I thought it's audible, Nana. And in the previous class, మనం ఏం డిస్కస్ చేసుకున్నాం సార్? Previously we started with accounting standard number 2, Nana. సార్ అకౌంటింగ్ స్టాండర్డ్ నెంబర్ 2లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం నాన్న? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్వెంటరీ అనేది మనం డిస్కస్ చేసుకున్నామండి. సో ఇన్వెంటరీ అంటే ఏంటన్నా? ఇట్ ఈస్ అ టాంజిబుల్ ప్రాపర్టీ హెల్డ్ బై ద ఆర్గనైజేషన్ ఫర్ సేల్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్. దేర్ ఆఫ్టర్ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. The next one to be used in the production process. It includes consumables and spares which were regular usage, which excludes machinery spare parts which were irregular usage and annam. Right? The next one, which is the objective of accounting standard number 2, which is here accounting treatment for inventory valuation. Here accounting treatment which can be classified into two parts. Number 1, which is the recognition principle, and number 2, which is not presentation, it is మెజర్మెంట్ ప్రిన్సిపల్. సార్ రికగ్నిషన్ ప్రిన్సిపల్ అంటే మనం ఏం డిస్కస్ చేసుకున్నాం నాన్న? రికగ్నిషన్ ప్రిన్సిపల్ మీన్స్ వేర్ ద ఇన్వెంటరీ విచ్ షుడ్ బి డిస్క్లోజ్ ఇన్ ద ఫినాన్షియల్ స్టేట్మెంట్స్. అండ్ మెజర్మెంట్ ప్రిన్సిపల్ వచ్చేటప్పటికి అట్ వాట్ ప్రైస్ ద ఇన్వెంటరీ విచ్ కెన్ బి వాల్యూడ్ అనేది డిస్కస్ చేసుకున్నాం నాన్న. యాజ్ పర్ ద ప్రూడెన్స్ కాన్సెప్ట్, ఇన్వెంటరీ ఏ ప్రైస్ కి వాల్యూ చేస్తాం సార్ అంటే కాస్ట్ ఆర్ నెట్ రియలైజబుల్ వాల్యూ విచ్ ఎవర్ ఈస్ లోవర్ అని అన్నాం. రైట్ సార్, ఇక్కడ కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అండ్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అనేది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ స్టాండర్డ్ అన్న. సో వితౌట్ ఎనీ డిలే హౌ వీ షుడ్ క్యాలిక్యులేట్ ద కాస్ట్ ప్రైస్ అనేది డిస్కస్ చేద్దామన్నా. క్యాలిక్యులేషన్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ of inventory. సార్ ఇక్కడ ఇన్వెంటరీ అంటే రా మెటీరియల్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఫినిష్ గుడ్స్, ఈ మూడు ఉంటాయిగా. సో ఫస్ట్ నేను ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది డిస్కస్ చేస్తానండి. దట్ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ వీ వుడ్ లైక్ టు డిస్కస్ విత్ అ స్మాల్ ఎగ్జాంపుల్ అన్న. ఓకే, అండ్ నిన్న మనం డిస్కస్ చేసుకున్నది ఏంటి సార్ అంటే బాటా ఎగ్జాంపుల్గా మనం డిస్కస్ చేసుకున్నది. క్లియర్. అదే బాటా కంపెనీ వాడు రా మెటీరియల్స్ పర్చేస్ చేయాలి అని అంటే నియరెస్ట్ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్ దగ్గరికే కదా మనం వెళ్ళాల్సింది. సో ఇప్పుడు సపోజ్ బాటా అండ్ ఎక్కడున్నాడు సార్ అంటే మన నూజివీడ్ అని అనుకుందామండి. బాటా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ విచ్ ఈస్ ఇన్ నూజివీడ్. ఇక్కడ నూజివీడ్ నుంచి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? వెండార్ ఆర్ సప్లయర్ ఎవరైతే ఉన్నారో ఆ సప్లయర్ దగ్గరికి వెళ్ళాలన్నా. సార్ సప్లయర్ ఎక్కడున్నారు అంటే హైదరాబాద్ దగ్గర సప్లయర్ ఉన్నారని అనుకుందామండి. ఓకే, సప్లయర్ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఎవరు సార్ అంటే మిస్టర్, మనందరికి బాగా పనికొచ్చే పర్సన్ మిస్టర్ ఉప్పల్ బాలు. ఓకే, అదే ఉప్పల్ బాలు మిస్టర్ హైదరాబాద్, ఐ మీన్ మిస్టర్ ఉప్పల్ బాలు హైదరాబాద్ నానా. సార్ మరి నూజివీడ్ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళి గూడ్స్ పర్చేస్ చేయాలి. రైట్, మరి నూజివీడ్ నుంచి హైదరాబాద్ దాకా ఎలా వెళ్తాం నాన్న? నడుచుకుంటూ వెళ్ళిపోదామా అండి? ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. రైట్, అంటే పాసిబులే బట్ ఎప్పుడుకో కానీ వెళ్ళాం. ఓకేనా అండి? సో ఏదో ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మన రేంజ్కి తగ్గట్టుగా మనం ఏం చేస్తాం సార్? కార్లో వెళ్దామండి. ఎంత అమౌంట్ అవుతుందన్నా కార్లో వెళ్తే? ఇక్కడ ఒక 5,000 రూపీస్ నుంచి 10,000 రూపీస్ వేసుకోవచ్చుగా. ఓకే, సో నేనేం చేస్తాను సార్, నూజివీడ్ నుంచి హైదరాబాద్ దాకా వెళ్ళడానికి ఒక 10,000 రూపీస్ వేస్తున్నాను అన్న వెళ్ళి రావడానికి. ఓకేనండి, మరి అక్కడ డీలర్ ఎవరైతే ఉన్నారో ఉప్పల్ బాలు దగ్గరికి వెళ్ళి సార్ నాకు ఇంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్స్ కావాలి అని అంటాం. ఓకే సార్,
అని వాడు కూడా మా గుడౌన్ లోపలికి వెళ్ళండి, మీకేం కావాలంటే అవి పర్చేస్ చేసుకోండి అని అంటాడు. అవునా కదండి? అక్కడికి వెళ్ళగానే ఎంఆర్పి ప్రైస్ అని చెప్పి రూపీస్ 50,000 కనిపించింది నాన్న. ఎంఆర్పి రూపీస్ 50,000. ఓకేనా అండి? దేర్ ఆఫ్టర్ ఆఫ్ అని చెప్పి రూపీస్ ఎంత అనుకుందాం నాన్న? 10% అనుకుందాం అండి. ఆఫ్ రూపీస్ 10%. అంటే దాని అర్థం ఏంటి నాన్న? ఇక్కడ ట్రేడ్ డిస్కౌంట్. ఆ డిస్కౌంట్ తీసేయగా ఇంకా ఎంత అమౌంట్ ఉంటుంది నాన్న? 45,000. ఆ 10% తీసేస్తే 45,000 ఉంటుంది. ఆ 45,000 మీద ఎఫెక్టివ్ ప్రైస్ అని అనొచ్చా లేదా? ఎఫెక్టివ్ ప్రైస్. మరి ఎఫెక్టివ్ ప్రైస్ కి ఇక్కడ మనం వాడు ఏం చేస్తాడు? ఉప్పలబాలు అనేవాడు జిఎస్టి ఏదైతే ఉందో ఆ జిఎస్టి అనేది యాడ్ చేస్తాడో చేయడా? క్లియర్. సో ఆ జిఎస్టి ఏదైతే ఉందో ఇక్కడ జిఎస్టి అనేది యాడ్ చేసుకున్నాను అన్న. ఎంతో కొంత సే మన కన్వీనియంట్ కోసం నేను 5,000 రూపీస్ అని అంటానన్నా. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ 5,000 రూపీస్, ఎంతో కొంత. ఓకేనా అండి? ఒక 5,000 రూపీస్ టాక్సేషన్ అంటే టోటల్ గా 50,000 రూపీస్ పడిందిగా. మరి గూడ్స్ ఏవైతే ఉన్నాయి గూడ్స్ పర్చేస్ చేశానన్నా. పర్చేస్ చేసి హైదరాబాద్ దగ్గర నుంచి వన్స్ అగైన్ నేనేం చేయాలన్నా? నూజివీడు తీసుకురావాలా లేదా? మరి హైదరాబాద్ దగ్గర నుంచి నూజివీడు తీసుకురావాలి అని అంటే ఎలా తీసుకొస్తానండి? బాహుబలి నా మోసుకొని తీసుకొచ్చదమా? మరి ఓకే, ఏదో ఒక ట్రాన్స్పోర్టేషన్ ద్వారా నేనైతే గూడ్స్ అవన్నీ నూజివీడుకి తీసుకురావాలి. ఓకే, సో గూడ్స్ అవన్నీ నూజివీడుకి తీసుకురావాలి అంటే ఎంతో కొంత అమౌంట్ అయితే స్పెండ్ చేస్తానుగా. ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తాను గూడ్స్ తీసుకురావడానికి? ఒక 2,500 ఆర్ 3,000 రూపీస్ ఎంత కొంత అమౌంట్ అయితే ఇక్కడ మనం స్పెండ్ చేయాలిగా. సో నేను 3,000 రూపీస్ బి ద వాల్యూ ఆఫ్ గూడ్స్ విచ్ వర్ స్పెంట్ ఫర్ బ్రింగింగ్ ద కమోడిటీస్ అని అంటాను. ఓకేనా అండి? సో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఇప్పుడు ఎవరైనా ఓకే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ గూడ్స్ అంటే మీరేం చెప్తారా? ఓకే 50,000 అని చెప్తారా? ఆర్ లేదనుకుంటే 50 + 10 + 3 అంటే 63,000 అని చెప్తారా నాన్న? ఎందుకంటే ఈ 10,000 రూపీస్ నేను పర్సనల్ పర్పస్ కోసం వెళ్ళానా? లేదు. ఏ పర్పస్ కోసం వెళ్ళానండి? ఓకే గూడ్స్ పర్చేస్ చేద్దామనే వెళ్ళా. ఆ 3,000 రూపీస్ ఏ పర్పస్ కోసం ఇంకర్ అయ్యానా నేను? ఓకే గూడ్స్ ని తీసుకురావడం కోసమేగా ఇంకర్ అయ్యాను. అంటే సింప్లీ దట్ 13,000 రూపీస్ ఈవెన్ దో ఇట్ ఈస్ నాట్ ద పర్చేస్ ప్రైస్, వాటిని తీసుకురావడం కోసమే నేను ఇంకర్ అయ్యాను. అంటే అవి కూడా ఇక్కడ కాస్ట్ ఆఫ్ ద కమ్యూనిటీస్ లోనే ఇంక్లూడ్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? సో ఇప్పుడు టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ గూడ్స్ అంటే ఎంత అని చెప్తారు నాన్న? 63,000 రూపీస్ అని చెప్తారు, రైట్? ఆ 63,000 ని మనం ఇక్కడ స్టేట్మెంట్ కింద రాసుకుందామా? ఓకే సో ఫస్ట్ ఎంఆర్పి ప్రైస్ అంటే వాటిని ఏమంటాం నాన్న? ఇనీషియల్ పర్చేస్ ప్రైస్ అని అంటాం. ఓకేనండి? ఇనీషియల్ పర్చేస్ ప్రైస్. ఇనీషియల్ పర్చేస్ ప్రైస్ అండి. ఓకే దేర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు డిడక్ట్ ట్రేడ్ డిస్కౌంట్. ట్రేడ్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ డిస్కౌంట్ ని డిడక్ట్ చేసేయాలన్నా. ఓకే అండ్ దేర్ ఆఫ్టర్ ఐ హ్యావ్ టు యాడ్ నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్. ఏంటన్నా? నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్. నాకు ఒక విషయం చెప్పండి, జిఎస్టి ఏదైతే ఉందో ఆ జిఎస్టి రీఫండబుల్ ట్యాక్సా నాన్ రీఫండబుల్ ట్యాక్సా? రీఫండబుల్ ట్యాక్స్. ఎందుకు సార్ అంటే సిన్స్ జిఎస్టి హ్యాస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, మరి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంది కాబట్టి దెన్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ రీఫండబుల్ ట్యాక్సెస్. అంటే జిఎస్టిని మనం యాడ్ చేయకూడదు. క్లియర్ అండి? ఏవైతే నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్ ఉంటాయో ఆ నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్ ని మాత్రమే ఇక్కడ మనం యాడ్ చేసుకుంటారు. క్లియర్ అనా? అర్థమవుతుందా అండి? నాకు ఒక్క ఎగ్జాంపుల్ చెప్తారా నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్ కి సంబంధించి? ఇండియాలో ఇప్పుడు నడుస్తున్నంత కూడా జిఎస్టిఏ. క్లియర్ అండి? అదే కాకుండా ఇంకేమైనా చెప్తారా గూడ్స్ ని తీసుకురావడం కోసం ఎంకర్ అయ్యేవి? మా అర్థం కలదు. లగ్జరీ గూడ్స్ అయితే లగ్జరీ ట్యాక్స్ ఉంటుంది. ఓకే బట్ ఇక్కడ రా మెటీరియల్స్ కదనా ఇవన్నీ కూడా మా ఆఫ్ ట్రేడ్ ట్యాక్స్ ఇవన్నీ అండి. ఓకే మరి వాటికి కూడా ఉన్నాయి కదా నాన్న రీఫండబుల్. రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ అండి, టోల్ ఛార్జెస్. ఓకేనా అండి? ఏదో టోల్ ఛార్జెస్ అని అనుకుందాం. ఓకేనా? టోల్ ఛార్జెస్.
బట్ కాకపోతే టోల్ ఛార్జెస్ అనేది గవర్నమెంట్కి పే చేయట్లేదు నాన్న. అండ్ అది ట్యాక్స్ కూడా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏమవుతుంది, డైరెక్ట్ ఎక్స్పెండిచరే. ఓకేనా అండి. సో ఇప్పుడు సపోజ్ నేను గూడ్స్ ఏవైతే ఉన్నాయో గూడ్స్ అవన్నీ కూడా అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకువస్తున్నాను అన్న. మరి అవుట్ సైడ్ ఇండియా నుంచి తీసుకువస్తున్నట్లయితే ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తానా లేదా? మరి ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కడైనా రీఫండ్ ఉంటుందా అండి? ఎక్సెస్ పే చేస్తే రీఫండ్ ఉంటుంది, నార్మల్ పే చేస్తే అయితే రీఫండ్ అయితే ఉండదుగా. అందుకోసం అని చెప్పి ఆ పాయింట్ అదంతా కూడా యాడ్ చేయడం జరిగింది. క్లియర్ అన్న? కస్టమ్స్ ఛార్జెస్. ఓకేనండి. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయన్న, ట్యాక్సెస్. ఆ ట్యాక్సెస్ అండ్ దట్ టు నాన్ రీఫండబుల్ ట్యాక్సెస్ అన్న. ఓకేనండి. అండ్ వచ్చిన ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ని మనం ఏమంటాం సార్, యాక్చువల్ పర్చేస్ ప్రైస్ అని అంటాం. ఓకేనా? ఏమంటామండి? యాక్చువల్ పర్చేస్ ప్రైస్. దీన్నే మన ఇన్వాయిస్ లో కనిపిస్తుంది అన్న మనకి ప్రైస్ అదంతా కూడా. దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు యాడ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్. క్లియర్ అండి? డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అన్న. ఆ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ దేర్ ఆఫ్టర్ వీ హ్యావ్ టు డిడక్ట్ రీఫండ్ ఆఫ్ టాక్సేషన్స్ ఆర్ డ్యూటీస్. క్లియర్ అండి? అంటే ఫస్ట్ లో మనం పే చేస్తాం అన్న, మనకి రీఫండ్ వస్తుంది అని తెలీదు. దేర్ ఆఫ్టర్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, సార్ మీరు ఎక్సెస్ అమౌంట్ పే చేశారు ఆర్ మీరు పే చేయాల్సిన అవసరం లేదు, అన్నెసెసరీగా మీరు పే చేసేసారు అని క్లియర్ గా చెప్తారుగా. మరి అలాంటప్పుడు ఏం చేస్తారు, నా రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ రీఫండ్ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో దట్ షుడ్ బి డిడక్టెడ్. సో వాటిని ఇక్కడ మనం ఏమంటాం సార్, డ్యూటీ డ్రాబ్యాక్ ఆర్ రీఫండ్ ఆఫ్ టాక్సెస్. డిడక్ట్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఇక్కడ మనం ఏమంటాం సార్, కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ అని అంటాం అన్న. ఏమంటామండి? కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్. అండ్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ జనరేట్ అయింది మనం. ఏంటది అని అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్? డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? Excellent. Expenditure incurred for bringing the commodities into current location and condition అని అంటాం అన్న. వాటిని ఇక్కడ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అని అంటారు. డైరెక్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఫర్ బ్రింగింగ్ ద గూడ్స్ into current location and condition. కరెంట్ లొకేషన్ అండ్ కండిషన్ అని అంటాం మనం. క్లియర్ అండి? సార్ ఇదంతా బాగానే ఉంది. ఈ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి సార్? ఫ్రైట్ ఇన్వర్డ్, ఆఫ్ట్రే ఇన్వర్డ్, క్యారేజ్ ఇన్వర్డ్, కార్టేజ్ ఇన్వర్డ్, మెరైన్ చార్జెస్, డాక్ డ్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయన్న, డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ కి ఎగ్జాంపుల్స్ అవుతాయన్న. యాజ్ వన్ ఆఫ్ యువర్ క్లాస్మేట్స్ సెడ్, టోల్ చార్జెస్, అది కూడా ఇక్కడ మనకి ఏమవుతాయి సార్, డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అవుతాయండి. క్లియర్ అన్న? సో దిస్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ రా మెటీరియల్స్ నాన్న. ఎనీ డౌట్స్ అండి? ఓకే. అండ్ దేర్ ఆఫ్టర్ మనకి కావాల్సింది ఏంటి సార్, కాస్ట్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ కూడా మనకు కావాలిగా. ఓకే, మరి కాస్ట్ ఆఫ్ ఫినిష్ గుడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది చూద్దామన్నా మనం. కాస్ట్ ఆఫ్ ఫినిష్ గుడ్స్. ఓకే సార్, ఫినిష్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని అంటే ఫస్ట్ రా మెటీరియల్స్ ని బేస్ చేసుకుంటూ ప్రాసెస్ చేసి అలా ఫినిష్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, అంతే కదా అన్న? అంటే రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో రా మెటీరియల్స్ ని తీసుకుని ప్రాసెస్ చేసి దేర్ ఆఫ్టర్ ఫినిష్ గుడ్స్ కింద మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. సో ఇక్కడ రా మెటీరియల్ కాస్ట్ ఎంతో తెలియాలిగా. ఓకే, సో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్. దేర్ ఆఫ్టర్ మరి ప్రాసెస్ చేస్తున్నామంటే ఏ ప్రాసెస్ చేస్తాం సార్? ఓకే, కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్ గుడ్. అంటే రా మెటీరియల్ ఫినిష్ గుడ్స్ కింద కన్వర్ట్ చేసేది ఏదైతే ఉందో దాన్ని ప్రాసెస్ అని అంటాం, రైట్? మరి ఆ కన్వర్షన్ లో ఇక్కడ ఎంతో కొంత కాస్ట్ అయితే ఇన్కర్ అవుతామా లేదా? ఆ కాస్ట్ నే మనం ఏమంటాం సార్, కన్వర్షన్ కాస్ట్ అని అంటాం నాన్న. క్లియర్ అండి? సో కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్ ప్లస్ కన్వర్షన్ కాస్ట్. కన్వర్షన్ కాస్ట్. సార్ కన్వర్షన్ కాస్ట్ అంటే ఏంటి సార్? ఎందుకు కూడా
కన్వర్షన్ కాస్ట్ మీన్స్ కాస్ట్ ఇన్కర్డ్ ఫర్ కన్వర్షన్ ఆఫ్ రా మెటీరియల్ ఇంటూ ఫినిష్ గుడ్. Cost incurred for conversion of raw material into finished goods. సార్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సార్ ఇక్కడ మనం ఇన్కర్ అయ్యేది అంటే మెటీరియల్స్ పర్చేస్ చేసిన తర్వాత గూడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఎవరినానా? వర్కర్స్. మరి వర్కర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అని అంటే ఆ వర్కర్స్ కి మనం ఏం చేయాలండి? అమౌంట్ పే చేయాలిగా. దట్ అమౌంట్ వీ కెన్ కాల్ ఇట్ ఈస్ అన్ వేజెస్. అండ్ సమ్ టైమ్స్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ప్లాంట్ అండ్ మిషనరీ కావాలి. ఆ ప్లాంట్ అండ్ మిషనరీ ఏవైతే ఉన్నాయో ప్లాంట్ అండ్ మిషనరీ మన ఓన్ అయితే పర్లేదండి. అదే హైయర్ కి తీసుకున్నట్లయితే హైయర్ చార్జెస్ పే చేయాలిగా. సో హైయర్ చార్జెస్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. అది కాదన్నట్టు రాయల్టీ కూడా సమ్ టైమ్స్ పే చేస్తాం ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రొడక్షన్. ఇవన్నీ మనకి ఏమవుతాయి సార్? డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ అని అంటాం మనం. అండ్ దేర్ ఆఫ్టర్ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, వాటిని ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అని అంటాం. ఏమంటాం నాన్న? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. సో ఇక్కడ కన్వర్షన్ కాస్ట్ లో డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఉంటాయి అండ్ అదే విధంగా ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి. ఈ ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ని మనం ఏమంటున్నాం నాన్న? ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అని అంటున్నాం. ఈ డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటన్నా? వేజెస్, అదే విధంగా హైయర్ చార్జెస్ ఆఫ్ మిషనరీ యూజ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. Higher charges of machinery, I mean plant and machinery used in the production process. క్లియర్ అండి? సార్ మరి ఇండైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఆర్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ని ఇక్కడ మనం 2 పార్ట్స్ కింద క్లాసిఫై చేస్తాం మనం. ఓకే, 2 పార్ట్స్ కింద క్లాసిఫై చేసుకుంటాం ఆ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అవన్నీ కూడా. ఏం సార్ 2 పార్ట్స్ అవన్నీ కూడా? నెంబర్ 1 వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అండ్ నెంబర్ 2 ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ అని అంటాం నాన్న. సార్ మరి వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్, ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏంటి? అవి ఎలా సార్ మనం ఐడెంటిఫై చేసేది అనేది చూద్దామన్నా. సార్ నేను టోటల్ గా వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత ఇన్కర్ అయ్యాను సార్ అంటే 25,000 రూపీస్ ఇన్కర్ అయ్యానన్నా. వేరియబుల్ ప్రొడక్షన్ ఎంత ఇన్కర్ అయ్యానన్నా? 25,000 రూపీస్. అండ్ ఈ వేరియబుల్ అదంతా కూడా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఇన్కర్ అయ్యాను అనేది కూడా తెలుసుకోవాలిగా. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూస్ 10,000 యూనిట్స్ నాన్న. సారీ 10,000 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశానండి. అని 10,000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఎంత కాస్ట్ ఇన్కర్ అయ్యానన్నా? 25,000 రూపీస్ ఇన్కర్ అయ్యాను. క్లియర్ అండి? సో వేరియబుల్ అనేది యూనిట్స్ ప్రొడ్యూస్డ్కే కదా నాన్న ఇన్కర్ అయ్యేది. సో అంటే పర్ యూనిట్ కాస్ట్ ఇక్కడ ఎంత అయిందన్నా? రూపీస్ 2.5 అవుతుందండి. ఓకే, అంటే ఇక్కడ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా యాక్చువల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ప్రొడ్యూసర్ కి మాత్రమే అలొకేట్ చేసుకోవాలి. అర్థమవుతుందా అండి? అంతేగాని ఇంకా వేరే దానికి అయితే ఇక్కడ అలొకేట్ చేయకూడదు. అండ్ ద నెక్స్ట్ వన్ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్. ఇక్కడ ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత ఇన్కర్ అయ్యాం సార్? రూపీస్ 40,000 ఇన్కర్ అయ్యానన్నా. ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఎంత ఇన్కర్ అయ్యానన్నా? 40,000 రూపీస్. సార్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాను అంటే యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూస్డ్. యాక్చువల్ యూనిట్స్ ప్రొడ్యూస్ ఈజ్ హియర్, సారీ 5,000 యూనిట్స్ అని అనుకున్నాను. యాక్చువల్ గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేశానండి? 5,000 యూనిట్స్. క్లియర్ అన్న? బట్ బిఫోర్ ప్రొడక్షన్ మనం ఎస్టిమేట్ చేసుకుంటాం కదనా, ఈ పీరియడ్ లో ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి అనేది ఎస్టిమేట్ చేస్తామా లేదా? అలా ఎస్టిమేట్ చేయగానే నార్మల్ కెపాసిటీ ఎంత తెలిసింది సార్?
నార్మల్ కెపాసిటీ 4000 యూనిట్స్ అన్న. అంటే మనం 4000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దామని అనుకున్నాం అన్న. బట్ ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దామండి? 5000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేద్దాం. దిస్ ఈస్ కేస్ ఏ. అండ్ కేస్ బి వచ్చేటప్పటికి నార్మల్ కెపాసిటీ విచ్ ఈస్ 6000 యూనిట్స్ అని అనుకున్నాను. అంటే 6000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాల్సింది ఎన్ని అన్నా? 5000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసామండి. రైట్? సిక్స్ 6000 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, 5000 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేశాను. అంటే ఇక్కడ సార్ నార్మల్ కెపాసిటీకి మనం అలొకేట్ చేసుకుంటారా ఆర్ యాక్చువల్ కెపాసిటీకి అలొకేట్ చేసుకుంటారా అంటే నార్మల్ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ నానా. నార్మల్ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ వాటికి మాత్రమే ఇక్కడ అలొకేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు కేస్ ఏ చూసుకున్నట్లయితే యాక్చువల్ కెపాసిటీ ఎంతనా? 5000 అండ్ నార్మల్ కెపాసిటీ ఎంత అండి? 4000. విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే 5000. And 40,000 rupees which can be allocated to 5,000 units. 5,000 units కి allocate చేసుకోవాలి. అంటే per unit ఎంత అవుతుందా ఇక్కడ? 8 రూపీస్ అవుతుందండి. క్లియర్ అన్నా? అండ్ మరి కేస్ బి చూసుకున్నట్లయితే నార్మల్ కెపాసిటీ ఏదైతే ఉందో 6000, యాక్చువల్ కెపాసిటీ ఎంతనా? 5000. నార్మల్ ఆర్ యాక్చువల్ విచ్ ఎవర్ ఈస్ హయ్యర్ అంటే ఎంతనా? 6000. అంటే ఈ 40,000 రూపీస్ ఏదైతే ఉందో ఈ 40,000 రూపీస్ అదంతా కూడా 6000 యూనిట్స్ కి అలొకేట్ చేసుకోవాలి. అంటే పర్ యూనిట్ ఎంత అవుతుందా ఇక్కడ? ఎంతనా? 6.67. 6.67 అవుతుందండి. అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్, దేర్ ఆఫ్టర్ వేజెస్ పర్ యూనిట్ ఎంత, అదేవిధంగా హైయర్ చార్జెస్ పర్ యూనిట్ ఎంత, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం. దేర్ ఆఫ్టర్ వేరియబుల్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ ఎంత, ఫిక్స్డ్ ప్రొడక్షన్ ఓవర్ హెడ్ పర్ యూనిట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుని ఫైనలీ కాస్ట్ ఆఫ్ ద ఫినిష్డ్ గుడ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం నాన్న. క్లియర్ అండి? సో దట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ అండ్ దట్ టు కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అని అంటాం. క్లియర్ అండి? సో కాస్ట్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఒక స్టేట్మెంట్ లో రాసుకుందాం. ఎలా నాన్న? Cost of raw material, thereafter direct expenditure such as ఎందుకు ఆగిపోతుంది? So direct other expenditures such as wages and other direct expenditures, etc. And thereafter production overheads. ఈ ప్రొడక్షన్ ఓవర్ హెడ్స్ ఏవైతే ఉన్నాయో ఫిక్స్డ్ ఉంటుంది అండ్ అదే విధంగా వేరియబుల్. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని ఇక్కడ ఏమంటున్నాం? కాస్ట్ ఆఫ్ ఫినిష్ గూడ్స్ అని అంటున్నాం మనం. క్లియర్ అండి? సో దాట్స్ ఇట్. And this is a calculation of cost price of inventory nana. Okay nandu. Sir mari inventory ela value chestaru ante emannam manam? Okay, cost or NRV whichever is lower, right? Ikkada cost price ela calculate chesaru anedi discuss chesam initially. And some special provisions are there for calculation of cost price. As special provisions avanni ఏంటి sir ikkada ante in case of joint product and by product, జాయింట్ అండ్ బై ప్రొడక్ట్స్ ఉండేటప్పుడు కాస్ట్ ప్రైస్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం నాన్న. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల మొత్తం అంతా ఆగిపోతుంది. ఓకేనా అండి? సో మనం నెక్స్ట్ క్లాస్ లో చూసుకుందాం. ఓకేనా? సరే.